కెమెరా మనిషి సుజాత దానికి అంటే ఏందో ఎక్కడ పెట్టిండు. అరే ఇక్కడ అందరికి పని గురించి నేనే చెప్పాలనా? సుజాత నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నారా? సత్యన్న వచ్చినావా? వచ్చిన కానీ ఏంటి గట్ల మొలుగుతున్నావు? ఒరే ఏ కాలం అయితే అందులో చూడు బట్టి గింత లేట్ గా తావురా. ఇవాళ ఎట్లయినా సరే ఆ పని మొదలు పెట్టాలి. సుజాత ఏందిగా చెత్తతో ఏం చేయబోతున్నావురా? నిప్పు నిప్పు ఇలా దాని పని ఏందో చూస్తా. నిప్పా? ఎవరింటి మీద వేస్తా అంత తయారైతున్నావు సుజాత? నీ దగ్గర గిసంటి రౌడి ఫనులు కూడా ఉన్నాయా? అన్నా ఇన్నొద్దులు సంది నువ్వు ఒక్క దిక్కే చూసినావు, ఇంకో దిక్కు చూడలే. అవునా సుజాత? ఎవరింటి మీద వేద్దామనుకుంటున్నావు? మనకేమని ఉంటే కూర్చొని మంచిగా మాట్లాడుకోవాలి గాని గట్ల కోఫాలు పెట్టుకుంటారా మనసుల మీద? అవ్వన్నా ఇప్పటి సంది నిప్పుంటేనే నడుస్తుంది, పొద్దటిలి మాపటిలి తప్పకుండా ఉండాలి. గిఫర్ సంది గిఫన్ సురువు చేసినావా నువ్వు? అవునే, ఇక నాకు వశం అయితలేదు, ఖచ్చితంగా నిప్పే ఉండాలి. ఓ సుజాత డమాకు లేనట్టు కూడా మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవ్వన్నా ఉన్నోళ్ళు ఉన్నట్టే మాట్లాడాలి, మనం లేనోళ్ళం లేనట్టే మాట్లాడాలి. ఓ పొరడా రెడీ చేసినవారా? రా సురువు చేద్దాం, అగ్గిపెట్ట తీసుకురా. ఏం సత్తన్నా బాగా చూస్తాను, దా నువ్వు అటు పెడతావా? ఒక్క పుల్లకే అంటుకోవాలి. ఏంటి సుజాత? నేను రాను గిసంటి పనులు నేను అసలుకే చేయను రా. సరే తీ అయితే, నువ్వు కొద్దిగా అడ్డుకున్నావు కదా, నీకు అవసరం లేదు. మేము పక్కగా ఉన్నాం కదా, మాకు తప్పకుండా కావాలి. ఓ సుజాత అప్పర్సని నువ్వు చేస్తానరు గీరా? అవునే అన్న అప్పర్సని. మరి నువ్వేమనుకున్నావు? అబ్బా నాకు ఎంత బుగులైందిరా. అవు గాని ఏంటి సుజాత, అందరికంటే ముందే నువ్వే సురువు చేసినావా సలిమంతలు? సత్యన్న చలి ఎట్లా పెడుతున్నదే? పొద్దుటిలో వచ్చేసరికి గంట చలి పెడుతుందా, పగటిలో వచ్చేసరికి ఎండదేవుడు వచ్చి నెత్తి మీదనే కూర్చుంటాడు. మా పట్టిలో అయ్యేసరికి చలి సప్పరిస్తాను అందరినిగా. దేవుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే వశం లేదు. అవును, ఈ పట్నంలోనే గీతీరుగా చలి పెడుతుంటే ఇంకా ఊళ్ళలో ఎట్లుంటుందే ఏంటిదో. ఈ చలికి ఎన్ని శ్రద్ధలు కప్పుకున్నా కూడా చేతులు కొంకలు పోతున్నాయి, అందుకోసమని చలిమంట సురువు చేసిన. అబ్బా గిసొంటి చలిమంటలు అయితే మా ఇంటికాడ మా ఆరకట్టోలం అందరం ఒక తాన చేరి మస్తు మంటేసేరా. పగటిలో అయితే చాలే కాగితాలు గడ్డి పొరకలు అన్ని బదుకచ్చుకొని తయారు గుంచుకునేవి. సుజాత చిన్నగా ఉన్నప్పుడు మంచిగా కూర్చొని జొన్న కంకి మళ్ళీ సోఫా కట్టె అన్ని తెచ్చుకొని మంచి నువ్వుల కట్టెలు కూడా తెచ్చుకొని మంచిగా మంటలు పెట్టుకునేరా. అప్పుడు నేను ఇరవతుటి నేను మా అవ్వ వచ్చి ఎత్తుకపోతుండే నన్ను. మా ఇంటి పక్క కూడా రామయ్య తాత అని ఒక తాత ఉండే, కూర్చొని అట్లా నేను నిద్రపోతా అంటే గోషికి అంటుకున్నాను మంట. ఇక చూసుకో అందరూ మస్తు బువ్వులు పట్టినాం, కానీ ఆయనక మస్తు నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మస్తు చలి పెడుతున్నది కదా, చేతులు ముఖం అంతా వలుగుతున్నాయి, ఇసుకపోతున్నాయి. యాజ్లైన్ మూసుకోవాలనే పేలకుంటుంటది. సరే గానీ నువ్వు అయితే చలిమంట కాపుకో, నేను ఆతలు చెప్పుకుంటా. సరే పోయిరా.